ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజర్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, 7వ తేదీన జన్మించిన వాళ్ళు కావచ్చు, 7 నంబర్ సిరీస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మరి వివాహ యోగం కావచ్చు, వాహన యోగం, గృహయోగం సాధారణంగా ఏ ఏజ్ లో వీళ్ళకి వస్తుంది అంటారు? ఎక్కువ దేనిలో నష్టపోతూ ఉంటారు? వీళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? 7, 16, 25 తేదీలో పుట్టిన వాళ్ళందరూ కూడా కేతు నంబర్లోకి వస్తారు. కేతు అంటే వీళ్ళకు బాడీ ఉంటుంది, హెడ్ ఉండదండి. అందుకోసం కేతు వాళ్ళు చాలామంది చేతుల్లో మోసపోతుంటారు. కారణం ఏంటి? వాళ్ళకి హెడ్ లేదండి. హెడ్ లేదు కాబట్టి ఎవరు ఏం చెప్పినా నమ్ముతారు వాళ్ళు. అయితే చాలామంది 7 నంబర్ సెలబ్రిటీలు కూడా చాలా టాప్లో ఉన్నారు. ఎగ్జాంపుల్ ఎంఎస్ ధోని 7 నంబరే, అందుకోసం ఆయన జెర్సీ నంబర్ కూడా 7 ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ కూడా 7 నంబర్ సిరీస్. ఇలా చాలామంది టాప్ వాళ్ళు ఉంటారు. అదేవిధంగా 7వ నంబర్లో ఎక్కువగా మీరు చూస్తే రిలేషన్ పరంగా చాలా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. నమ్మిన వాళ్ళు మోసం చేయడం, ఇంట్లో వాళ్ళు మోసం చేయడం, ఎక్కువగా లవ్లో మోసం చేయడం, ఇవన్నీ జరుగుతాయి 7 నంబర్ వాళ్ళకి. 7వ నంబర్ వాళ్ళు కనుక చూసుకోగలిగితే ఎక్కువగా వీళ్ళు అకల్ట్ పరంగా చాలా బాగా సక్సెస్ అవుతారు. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 7వ నంబర్లో కనుక పుట్టుండి జ్యోతిష్యం కానీ, న్యూమరాలజీ కానీ, వాస్తు, పామిస్ట్ ఇటువంటి వాటిలో మంచి గ్రిప్ ఉంటుందండి. బై బర్త్ ఆ నాలెడ్జ్ ఉంటుంది. 7వ నంబర్ వాళ్లకు 7, 16, 25 తేదీల్లో పుట్టిన వాళ్లకు వీళ్ళ జీవితంలో జరగబోయే విషయాలు ముందే కలలో తెలుస్తాయి. వీళ్ళకి అంత పవర్ ఉంటుంది. ఈ న్యూమరాలజీని కనుగొన్నది పైథాగరస్ గారండి. పైథాగరస్ గారు కూడా 25వ తేదీలో పుట్టారు. ఆయన అప్పట్లో ఎవరికైనా న్యూమరాలజీ నేర్పాలి అంటే ఎంట్రన్స్ పెట్టి తీసుకునేవాడు, క్రీస్తు పూర్వం. ఆయన స్టూడెంట్స్ ఎవరైనా 25 డేట్లో పుట్టిన వాళ్ళు వస్తే డైరెక్ట్ వితౌట్ ఎంట్రన్స్తో తీసుకునేవాడు. ఎందుకు? 25 వాళ్ళ దగ్గర ఆ పవర్ ఉంటుంది, కాస్మిక్ పవర్. అంటే నేచర్తో కనెక్ట్ అయి ఉంటారు. కాకపోతే రిలేషన్ ఇష్యూ ఒకటి ఉంటుంది. ఎవరైనా డాక్టర్స్ ఉన్నారనుకోండి, మీ పిల్లలు గనక 7, 16, 25 తేదీలలో గనక పుడితే వీళ్ళ చేతిలో సంజీవని యోగం ఉంటుంది. అంటే మనం చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, ఎక్కడెక్కడో చూయించుకుంటారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తక్కువని ఆ రోగం తగ్గిపోతూ ఉంటుంది. కారణం ఏంటి? వాళ్ళ చేతిలో సంజీవని యోగం ఉంటుంది. అంటే 7, 16, 25 వాళ్ళు మెడిసిన్ చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఫార్మసీ రంగంలో కూడా వెరీ వెరీ పవర్ఫుల్. అయితే ఎక్కువగా స్పోర్ట్స్ కూడా బాగానే కలిసి వస్తుంది. అయితే 7 వాళ్ళకు రిసెర్చ్ మెంటాలిటీ ఉంటుందని చాలామంది సైంటిస్టులు 7 నంబర్లో ఉన్నారు. అయితే మల్టిపుల్గా వీళ్ళు ఏంటంటే లైఫ్లో డిసప్పాయింట్మెంట్ ఉంటుందండి. హెల్త్లో కానీ, కెరియర్లో కానీ, రిలేషన్లో కానీ, మనీలో కానీ డిసప్పాయింట్మెంట్ లైఫ్ అయితే ఉంటుంది. ఎక్కువగా గమనించి చాలామంది క్లయింట్స్ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసినప్పుడు 7, 16, 25 వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. అందుకోసం చాలా జాగ్రత్తగా మ్యారేజ్ లైఫ్ని డిజైన్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే 7వ నంబర్ వాళ్ళు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు, మళ్ళీ గుడ్డిగా నమ్ముతారు, మళ్ళీ మోసపోతూ ఉంటారు. కాబట్టి ప్రతి దశలో 7వ నంబర్ మోసపోతూనే ఉంటారు. కానీ గోల్డెన్ నంబర్ అండి. ఎటువంటి వాళ్ళు గనక స్పిరిచువల్ని గనక పట్టుకోగలిగితే స్పిరిచువల్ ప్రొఫెషన్లో చాలా టాప్లోకి వెళ్తారండి. డాక్టర్స్గా, అకల్ట్గా చాలా చాలా టాప్లో వెళ్తారు. స్పిరిచువల్ ఈజ్ బెస్ట్ ప్రొఫెషన్ 7వ నంబర్ వాళ్ళకి. మీరు గూగుల్లో కొడితే ద బెస్ట్ నంబర్ అని కొడితే 7 వస్తుందండి. ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మన 7 కొండలు చూడండి, 7 హిల్స్ వెరీ వెరీ పవర్ఫుల్, సప్తస్వరాలు. అదేవిధంగా మనం కనుక చూసుకుంటే 7వ నంబర్లో సరిగమ పదని అనే ఉందా, అది 7 అండి. 7కు ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి 7వ నంబర్లో పుట్టిన వాళ్ళకు ఒక ప్రత్యేకత ఇదే. ఇటువంటి వాళ్ళు అమ్మాయిలు పుట్టారనుకోండి, 7, 16, 25లో 16వ తేదీ అమ్మాయిలకు కొంత జాగ్రత్తగా ఉండాలండి. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి, సెకండ్ మ్యారేజ్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. వీళ్ళకి బాగా కలిసి వచ్చే కలర్ వచ్చేసి యాష్ గ్రే, వెరీ వెరీ పవర్ఫుల్. గ్రీన్ కూడా వాడచ్చు. బ్లాక్ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. వీళ్ళు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన,
సుబ్రహ్మణ్య స్వామి చేస్తే చాలా చాలా మంచిది. రెమెడీస్ పరంగా చూసుకున్నప్పుడు డాగ్ ఫీడింగ్ అండి. డాగ్ ఫీడింగ్ చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్. ప్రొఫెషన్ పరంగా చూసుకున్నప్పుడు బిజినెస్ కంటే కూడాను జాబ్ వెరీ 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 గుడ్ అండి. వీళ్ళకు జాబే చాలా చాలా బాగుంటుంది. బిజినెస్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే 7 నెంబర్ స్పిరిచువల్ నంబర్. బిజినెస్ అనేది ఎక్కువగా ఫిజికల్తో కూడుకుంటుంది. ఫిజికల్ వరల్డ్ అంతగా ఇమడలేరు వీళ్ళు. ఎక్కువగా వీళ్ళు ఏంటి, ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు, పీస్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు, అందరితో కలవలేరు. అటువంటిప్పుడు బిజినెస్ చేయలేరు. కాబట్టి ఎనీ స్పిరిచువల్, యోగా కానీ మెడిటేషన్ కానీ ఎటువంటి వాటిలో చాలా బాగా సక్సెస్ అవుతారు. అకల్ట్ ప్రొఫెషన్స్ అంటే న్యూమరాలజీ, వాస్తు, జ్యోతిషంలో చాలా ప్రావీణ్యత ఉంటుంది. మీకు అవకాశం ఉండి 7, 16, 25 తేదీల్లో కనుకుంటే న్యూమరాలజీ నేర్చుకోండి, చాలా టాప్లోకి వెళ్తారండి. ఇప్పుడున్న న్యూమరాలజిస్టులు అందరూ టాప్లో ఉన్న వాళ్ళంతా 7వ నంబర్ పవర్ ఉన్న వాళ్ళే. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడైతే 7వ నంబర్ పవర్ ఉంటుందో మీరు చాలా టాప్లో వెళ్తారు. మీకు వాక్ శుద్ధి ఉంటుందండి. మనం చాలా మంది ఏదేదో అనుకుంటాం, కానీ ఏది సక్సెస్ కారు వీళ్ళు. కానీ 7వ నంబర్ వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే వాళ్ళు చేసి తీరుతారు, అది అవుతుంది. ఎందుకంటే బై బర్త్ నేచర్తో కనెక్ట్ అయి ఉంటారు కదా, వాళ్ళు సడన్గా మాట్లాడేస్తారు. కాబట్టి అది జరిగిపోయి ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రొఫెషన్ని ఎన్నుకున్నారనుకోండి, చాలా బాగా సక్సెస్ అవుతారు. సార్, వీళ్ళకి వివాహ యోగం కావచ్చు, గృహయోగం, వాహన యోగం ఏ ఏజ్లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది? 7 నెంబర్ సిరీస్కి కొద్ది ఫ్యామిలీ డిస్టర్బెన్స్గానే ఉంటుందండి. 25 తర్వాత మ్యారేజ్ చేసుకుంటేనే చాలా మంచిది. 24లో 25 వెరీ గుడ్ అండి మ్యారేజ్కి. వెహికల్ యోగం చూసుకున్నప్పటికీ వీళ్ళకు 24, 25 నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 7వ నంబర్ వాళ్ళ దగ్గర వెహికల్స్ ఉంటాయండి. మీరు ఎగ్జాంపుల్ MS ధోని చూడండి, చాలా వెహికల్స్ ఉంటాయి ఆయన దగ్గర. ఎందుకంటే యాక్షన్ ప్లేన్లలో 7 ఒక నంబర్ కాబట్టి వెహికల్స్ ఉంటాయి. ఎర్లీ ఇయర్లోనే వెహికల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ 7 నంబర్ ఈజ్ హెల్త్, రిలేషన్, కెరియర్లో మోసపోతూ ఉంటారు వీళ్ళు. సార్, వారంలో ఏ రోజులకు వీళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్? వీళ్ళు ఎక్కువగా మండే కానీ ఫ్రైడే కానీ వెరీ గుడ్ డే అండి. దుర్గాదేవి ఆరాధన, డాగ్స్ ఫీడింగ్ వెరీ వెరీ గుడ్ వీళ్ళకి. ఓకే, ఓవరాల్గా 7 నెంబర్ సిరీస్ వాళ్ళకి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలాంటి చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.